నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మెట్పల్లి డివిజన్లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు అనుకూల ఫలితాలు లభిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. దాదాపు 10 రోజుల పాటు కొనసాగిన ఈ సమ్మెకు ప్రభుత్వం స్పందించడంతో తమ డిమాండ్ల సాధన దిశగా పురోగతి సాధించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీవీఏఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రజలకు చేరవేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ముఖ్యంగా ఎన్ఎస్టీవీ ఛానల్ సమ్మెను విస్తృతంగా ప్రసారం చేయడం వల్లే ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు. గత 10 రోజులుగా మేము చేసిన సమ్మెను అధికారులకు కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ తెలియజేసినటువంటి మీడియా చాలా గొప్పది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి మీడియా ఈజ్ 4th ఎస్టేట్ ఆఫ్ అవర్ కంట్రీ అని వాళ్ళ పేరు కూడా ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి మీడియా ద్వారా ఎన్నో ఉద్యమాలలో ముఖ్యంగా పాల్గొన్న మీడియా పాత్ర కూడా చాలా గొప్పది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా మీడియా అత్యంత పెద్ద పాత్ర పోషించిందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సమస్యను కూడా ప్రజల నుంచి అధికారుల వరకు తీసుకుపోయి మా సమస్యను పరిష్కరించడంలో మీడియా పాత్ర చాలా గొప్పది. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యంగా ఎన్ఎస్టీవీ ఛానల్ వారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ ఎన్ఎస్టీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.